నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరి రియల్మీ 15X వర్సెస్ వివో వాళ్ళది T4X అనమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒక కంపారిజన్ వీడియో తీసుకొచ్చినాను. మీకు యూస్ఫుల్ అయ్యేటట్టుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ యూస్ఫుల్ అని మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫస్ట్ మనం వివోకి T4X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని హైలైట్ చూసుకుందాము. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే 6500 mAh బ్యాటరీ, తర్వాత మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. మిలిగేట్ సర్టిఫికేషన్, 1000 బ్రైట్నెస్, 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా వస్తుంది, ఫ్రంట్ జోస్ 15తో పాటు కూడా వస్తుంది. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. అదే రియల్మీకి వచ్చేసేద్దాము. సో రియల్మీకి వచ్చేసరికి అయితే రియల్మీ 15Xలో ఏంటంటే 7000 mAh బ్యాటరీ, 60 వాట్స్ ఛార్జర్, ఐపీ రేటింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా, మిలిగేట్ సర్టిఫికేషన్. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే ఉంది. పైన ఇక్కడ హైలైట్ ఏదైతే మెయిన్ హెడింగ్ అంటారు కదా, సో హెడర్లో ఏదైతుందో హైలైట్ కూడా అవే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సోనీ వాళ్ళ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 6 నానోమీటర్ ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 145 రిఫ్రెష్ రేట్, మిలిగేట్ ప్రొటెక్షన్, IP69 దర్శనం తో పాటు కూడా వస్తుంది. సో ఇవి కొన్ని హైలైట్స్ ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన. ప్రైస్ చూసుకుంటే రియల్మీ 15X వచ్చేసరికి అయితే మీకు 17,000 రూపీస్కి ఉంది. ఐ థింక్ ఇక్కడ ఆఫర్స్ ఏమి ఉన్నట్టున్నాయి. బేస్ రేట్ చెప్తున్నాను. సో మీకు నచ్చిన హైయర్ వేరియంట్ చెక్ చేసుకోవచ్చు. కమింగ్ టు 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ 18,000 ఉంది. సో బేస్ వేరియంట్ సరిపోతాడంటే యావరేజ్ యూజర్కి 3 కలర్ ఆప్షన్స్ కూడా ఉంది. ఆక్వా బ్లూ, మెరీన్ బ్లూ అండ్ మరూన్ రెడ్ కలర్ 3 కలర్ ఆప్షన్స్ కూడా వస్తుంది. కమింగ్ టు T4X గురించి చూద్దాం. సో T4X చూసుకుంటే మాత్రం 16,499 ఉంది. ఇది అఫీషియల్ వివోల వెబ్సైట్లో చూసుకుంటే. కమింగ్ టు ఆప్షన్స్లో చూసుకుంటే ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 1349 ఉంది. సో ప్రైస్ కొంచెం తగ్గింది అనుకోవచ్చు. అండ్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వచ్చేసరికి 1449 ఉంది. అండ్ ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాంటన్ పర్పుల్ కలర్ ఉంది. సో ఇది ప్రాంటన్ పర్పుల్ కలర్, మరీన్ బ్లూ కలర్ ఉంది. సో ఇది మరూన్ బ్లూ కలర్. అండ్ ఇంకో కలర్ వేసుకుంటే గెలాక్టిక్ టేల్ కలర్ ఉంది. ఓకే, టేల్ కలర్ అనమాట. సో ఇక్కడ బేస్ 6128 వచ్చేసి 13,499 ఉందన్నమాట. అండ్ ప్రైస్ డ్రాప్ అనేసి ఇక్కడ ట్యాగ్ లైన్ అయితే పెట్టి మేబీ సేల్స్ నడుస్తున్నాయి కదా, దానివల్లనే. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే వివో గురించి చూసుకుంటాం మాత్రం. వివో వచ్చేసరికి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఐ థింక్ సేల్ నడుస్తుంది కదా, దీపావళి సేల్ అనేసి. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వచ్చేసరికి 13,500 వస్తుంది. అండ్ రియల్మీ చూసుకుందాం. సో రియల్మీ కూడా ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంది. వచ్చేసరికి అయితేనేమో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 17,000 వస్తుంది. ఇక్కడ హైలైట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాటరీ ఒక 500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది. అండ్ సెల్ఫీ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మాత్రమే ప్రాసెసర్ వస్తుంది. అండ్ బ్యాటరీ తక్కువ వస్తుంది, ఛార్జర్ కొంచెం తక్కువనే వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు నా ఒపీనియన్ ఇది కదా. కొంచెం ఇన్‌డెప్త్‌గా వెళ్ళి స్పెసిఫికేషన్స్ అయితే కంపేర్ చేద్దాము. సో ఇది వివో వాళ్ళ స్పెసిఫికేషన్ లిస్ట్. సో వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే స్టార్టింగ్‌లో మీకు ఫ్రంట్ చాయిస్ వస్తుంది బేస్డ్ ఆన్ 915. ఇక్కడ ప్రాసెసర్ గురించి ఉంది. రియల్మీ చూసుకోండి. సో రియల్మీలో స్టార్టింగ్‌లో ఏముంది భయ్, ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో ప్రాసెసర్ పరంగా చూసుకున్న 6 నానోమీటర్ది ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్ 6300, 7300 వచ్చేసరికి అయితేనేమో దాని తర్వాత జనరేషన్ అనుకోవచ్చు. ఇది 4 నానోమీటర్ మీద ఉంది. ఈవెన్ దో ప్రైస్ డిఫరెన్స్ చూసుకోండి, ప్రైస్ కాడ కూడా మీకు వివో T4X ఏదైతే కొంచెం తక్కువకి వస్తుంది. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్తో పాటు వచ్చేది. అండ్ రియల్మీ 15X వచ్చేసరికి అయితేనేమో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది ప్రాసెసర్ పరంగా చూసుకుంటే. ఇక్కడ ఇది 6 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద ఉన్న ప్రాసెసర్. ఇక్కడ వచ్చేసరికి 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్. రెండు కూడా ఆక్టోకోర్లో 8 కోర్సే. అండ్ కిందికి వచ్చేసరికి మల్టిపుల్ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి అయితే ఏ టైప్ అని అయితే మెన్షన్ అయితే ఇక్కడ చేయలేరు. ఒక్కసారి ఫ్లిప్కార్ట్లో ఉందేమో చూద్దాం ఒకసారి. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఒక్కొక్కసారి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మెన్షన్ చేయరు. కెమెరాస్, మల్టీమీడియా, జనరల్, ఓకే. స్టోరేజ్లో ర్యామ్ అండ్ టైప్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు. ఒక్కొక్కసారి మెన్షన్ చేస్తారు. సో అది ఇక్కడైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి అయితే మెన్షన్ చేయలేరు కాబట్టి బ్లాంక్ వదిలేసుడే. నెక్స్ట్ కిందకి వచ్చేసేద్దాం. బ్యాటరీ చూసుకుంటే సో ఆబ్వియస్గా బ్యాటరీలో మాత్రం నేను ఇంత కూడా చెప్తాను. రియల్మీ 15X అయితే విన్నరు బ్యాటరీ కాడికి వచ్చేసరికి అయితే. ఎందుకంటే 7,000 mAh బ్యాటరీ, 60 వాట్స్ ఛార్జర్ వస్తుంది. అది వివోకి వచ్చేసరికి 6,500 mAh బ్యాటరీ, 40 వాట్స్ ఛార్జర్. సో ఛార్జింగ్ టైం కూడా వివో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. రియల్మీకి వచ్చేసరికి తొందరనే ఛార్జ్ అయిపోతాయి. ఎందుకంటే 15 వాట్ ఛార్జింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి. దాంతోపాటు కంపేర్ చేసుకుంటే కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది. 500 mAh బ్యాటరీ కూడా అదొకటి ఉంది.
నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేసేద్దాము. సో, కెమెరా విషయానికి వచ్చేస్తే ఇక్కడ 8 మెగా పిక్సెల్ హెచ్‌డీ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ మిగతాయి మనకంతా తెలిసిందే కదా! రియర్ కెమెరాలో 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఫ్రంట్ వస్తుంది. 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ బోకే కెమెరా. రియల్‌మీకి వచ్చేసరికైతే 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఈడనే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీడియా పరంగా చూసుకుంటే కూడా 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ 4K రికార్డింగ్ అయితే ఏం లేదు. ఉందా? వీళ్ళైతే మెన్షన్ రియల్‌మీ దగ్గర అయితే మెన్షన్ చేయలేరు. 1080p 30 fps రికార్డింగ్స్ అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రన్నమాట. సో, ఎక్కడైతే 4K రికార్డింగ్ అనే మెన్షన్ అయితే చేయలేదు. నెట్వర్కింగ్‌కి సంబంధించి చూస్తే 5G నెట్వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా అంతే డ్యూయల్ బ్యాండ్ ఇది వస్తుంది. ఇక్కడ వైఫై 6 వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 కూడా వస్తుంది. సో, ఇక్కడ కనెక్టివిటీ ఇక్కడ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉందనుకోవచ్చు. అండ్ ఇక్కడ లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం రెండిట్లో కూడా లొకేషన్‌కి సంబంధించి చూస్తాను. సో, ఇక్కడ రెండిట్లో బైడూస్ జీపీఎస్, గ్లోనస్, గ్యాలీస్, క్విజిస్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బైడూస్ జీపీఎస్, గ్లోనస్, గ్యాలియోస్, క్విజిస్‌తో పాటు కూడా వస్తుంది. సో, మాక్సిమం అన్ని లొకేషన్‌కి సంబంధించిన సెన్సార్స్ అయితే మాక్సిమం అన్నీ కూడా ఉన్నాయి. సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడియర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాక్సిలరోమీటర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే యాక్సిలరోమీటర్ వస్తుంది, అంబిడియర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, గైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్. వివోలో మీకు ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఎక్స్ట్రా వస్తుంది. సో, ఆబ్వియస్‌గా మీకు బాక్స్‌లో కంటెంట్ అవన్నీ కూడా సేమ్ అవే వస్తున్నాయి. ఇక్కడ రియల్‌మీ UI 6.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. సో, మోస్ట్లీ పర్లేదు సేమే ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటేందంటే డిస్‌ప్లే ఒకటి చెక్ చేసుకోవాలి. డిస్‌ప్లే వచ్చేసరికి అయితేనేమో హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు వస్తుంది డిస్‌ప్లే. ఇక్కడ రియల్‌మీ‌లకు సంబంధించిన డిస్‌ప్లే ఒక్కసారి చెక్ చేసేసుకుంటే కంపారిజన్ అయితే కన్ఫర్మ్ అయిపోతది ఇక్కడ. ఇక్కడ హెచ్‌డీ రిజల్యూషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు 6.72 ఇంచెస్, 6.82 ఇంచెస్. సో, స్లైట్‌లీ కొంచెం 0.08 ఇంచెస్ ఎక్కువ ఉందనుకోవచ్చు. ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తుంది ఇక్కడ. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ హెచ్‌డీ రిజల్యూషన్ 144 రిఫ్రెష్ రేట్. సో, ఇక్కడ రిఫ్రెష్ రేట్ ఎక్కువ వస్తుంది. సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే రియల్‌మీ‌ల బెనిఫిట్స్ ఏంది అంటే మొదటి బెనిఫిట్ ఏందంటే డ్యూయల్ కెమెరా. 2 ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా 2 కూడా 50 మెగా పిక్సెల్ వస్తున్నాయి. పెద్ద బ్యాటరీ వస్తుంది. చార్జర్ మంచిగా వస్తుంది. మంచి డిస్‌ప్లేతో పాటే వస్తుంది. పెద్ద సైజ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుందన్నమాట. అదే వివోకి వచ్చేసరికైతే వివోలో బెనిఫిట్ ఏందంటే మాత్రమే ఇక్కడ మంచి ప్రాసెసర్ వస్తుంది. అదొకటి చెప్పగలుగుతాను. వైఫై 6 వస్తుంది. అండ్ దీని తర్వాత ఇంకేదో ఒకటి ఉందబ్బా మర్చిపోయినా. కెమెరా 4K రికార్డింగ్ అవుతుంది. అండ్ వైఫై 6 వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో పాటు కూడా వస్తుందన్నమాట. కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా జర ఆప్టిమైజ్ చేసేది ఉంది. అండ్ మర్చిపోయినా ప్రాసెసర్. ప్రాసెసర్ చూసుకుంటే లేటెస్ట్ అది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందన్నమాట. అది 4 నానోమీటర్ది. సో, 4 నానోమీటర్ కాబట్టి కొంచెం ఎఫిషియెంట్‌గా ఉంటుంది. ఇంకొంచెం వెల్ బ్యాలెన్స్‌గా కూడా ఉంటదన్నమాట. పవర్ తక్కువ యూజ్ చేసుకుంటది. అండ్ ఫైనల్‌గా చెప్పుకోవాల్సిన ప్రైస్ కంపారిజన్ చేసుకున్నా సరే కూడా వివో T4X ఏదైతుందో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్స్ నడుస్తున్నాయి. సో, సేల్స్ పరంగా కూడా డిస్కౌంటెడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది 13,500కి అయితే ఈ ప్రైస్ ఉంది. వన్స్ అగైన్ నేను ఇదే ప్రైస్ నేను చెక్ చేసినప్పుడు వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ డ్రాప్ అని అయితే వీళ్ళు ట్యాగ్ పెట్టారు. ఇక్కడ పైన చూసుకోవచ్చు. ప్రైస్ తగ్గింది అనేసి. అంటే స్పెసిఫిక్ సేల్స్ నడుస్తున్నాయి. దివాళీ సేల్స్ అని. ఆ సేల్స్‌లో తగ్గించుండొచ్చు. సో, రియల్‌మీ చూసుకుంటే మాత్రం 17,000కి ఉంది. ఇక్కడ ప్రైస్ డ్రాప్ ఏమి కనిపియలేదు. సో, సేల్ నడుస్తున్నా సరే కూడా. సో, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలన్నా అంటే ప్రైస్ విషయానికొస్తే మాత్రం ప్రైస్ కొన్ని ఫీచర్స్ ప్రకారంగా కావాలి, తక్కువ కావాలంటే ఇట్లా మీరు వివో T4X తీసుకోవచ్చు. లేదన్నా పెద్ద బ్యాటరీ కావాల్సిందే, కెమెరా కావాల్సిందే అంటే మాత్రం రియల్‌మీ 15X గుడ్ ఆప్షన్. ఈ 2 తీసుకోవచ్చన్నమాట. అంటే క్రైటీరియాస్ చెప్పేసినా కదా! ఓన్లీ ఫర్ కెమెరా అండ్ బ్యాటరీ అంటే మాత్రం రియల్‌మీ 15X తీసుకోవచ్చు. లేదన్నా పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలి, ఆప్టిమైజ్డ్ మంచి ప్రాసెసర్ కావాలి అంటే మాత్రం తక్కువ పైసలకు కావాలంటే రియల్‌మీ T4X 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో, ఫైనల్‌గా కంపారిజన్ అయితే చూసారు కదా! మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కూడా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.